కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అందరికీ సుపరిచితమే. 2004లో వారు వివాహం చేసుకున్నారు. వీరికి యాత్రా లింగానే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఐశ్వర్య ధనుష్ని వివాహం చేసుకున్న తర్వాత ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ 2012లో విడుదలైన 3 చిత్రాలకు దర్శకురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వాటిలో వై దిస్ కొలవరీ పాట విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. పాటలు హిట్ అయినంతగా సినిమా అయితే హిట్ కాలేదు. వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఐశ్వర్య సినిమాలకు విరామం ఇచ్చి పర్సనల్ లైఫ్పై దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఫిట్నెస్పై ఆసక్తి కనబరుస్తూ వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉండేవారు. మరోవైపు ధనుష్ హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇలా సాఫీగా సాగిపోతున్న ధనుష్ ఐశ్వర్యల జీవితంలో ఒక్కసారిగా విడాకులు కలకలం రేపింది. 2022లో విడాకులు తీసుకొని విడిపోతున్నట్టు ధనుష్ అలాగే ఐశ్వర్య ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రజనీతో పాటు చాలామందికి షాక్ తగిలింది. ఇరువైపులా బంధువులతో చర్చలు జరిపి విడాకుల నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ధనుష్ ఐశ్వర్య 2 ఏళ్ల తర్వాత చివరికి విడాకుల కోసం కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. వీరిద్దరూ కనెక్ట్ అయ్యే అవకాశం లేదని కోర్టు మెట్లు ఎక్కడంతో ఖాయమనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా కుమారుడు మనసు మార్చాలని ధనుష్ తండ్రి కస్తూరి రాజా చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో ఆయన తన కొడుకు రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బంధువుల అమ్మాయిని అతనికి రెండో వివాహం చేసేందుకు చూస్తూ ఉన్నారట. సినిమాల్లో అమ్మాయిలు వద్దని డిసైడ్ అయ్యి ఇప్పుడు చుట్టాల అమ్మాయిని ఆయనకు రెండో వివాహం చేసేందుకు చూస్తున్నారనే వార్తలైతే కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అందరికీ సుపరిచితమే. 2004లో వారు వివాహం చేసుకున్నారు. వీరికి యాత్రా లింగానే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఐశ్వర్య ధనుష్ని వివాహం చేసుకున్న తర్వాత ఆయన సోదరుడు సెల్వరాఘవన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ 2012లో విడుదలైన 3 చిత్రాలకు దర్శకురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వాటిలో వై దిస్ కొలవరీ పాట విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. పాటలు హిట్ అయినంతగా సినిమా అయితే హిట్ కాలేదు. వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఐశ్వర్య సినిమాలకు విరామం ఇచ్చి పర్సనల్ లైఫ్పై దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఫిట్నెస్పై ఆసక్తి కనబరుస్తూ వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉండేవారు. మరోవైపు ధనుష్ హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇలా సాఫీగా సాగిపోతున్న ధనుష్ ఐశ్వర్యల జీవితంలో ఒక్కసారిగా విడాకులు కలకలం రేపింది. 2022లో విడాకులు తీసుకొని విడిపోతున్నట్టు ధనుష్ అలాగే ఐశ్వర్య ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రజనీతో పాటు చాలామందికి షాక్ తగిలింది. ఇరువైపులా బంధువులతో చర్చలు జరిపి విడాకుల నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ధనుష్ ఐశ్వర్య 2 ఏళ్ల తర్వాత చివరికి విడాకుల కోసం కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. వీరిద్దరూ కనెక్ట్ అయ్యే అవకాశం లేదని కోర్టు మెట్లు ఎక్కడంతో ఖాయమనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా కుమారుడు మనసు మార్చాలని ధనుష్ తండ్రి కస్తూరి రాజా చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో ఆయన తన కొడుకు రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బంధువుల అమ్మాయిని అతనికి రెండో వివాహం చేసేందుకు చూస్తూ ఉన్నారట. సినిమాల్లో అమ్మాయిలు వద్దని డిసైడ్ అయ్యి ఇప్పుడు చుట్టాల అమ్మాయిని ఆయనకు రెండో వివాహం చేసేందుకు చూస్తున్నారనే వార్తలైతే కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉన్నాయి.